నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అంటే ఈ మ్యాడ్ గురించి అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. కానీ కొంతమంది సో అరే అదేమో అంత మూవీ ఏం లేదురా, మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 ఏం లేదు అది ఇది అని అంటుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాక్చువల్గా? అలాంటి మనం ఏం చెప్తాం బ్రో, ఇప్పుడు ఎవరి పర్సనల్ లైక్స్ వాళ్ళే. అండ్ ఆల్సో ఇఫ్ యూ కంపేర్ ఎనీథింగ్ టు పార్ట్ 1, మోస్ట్లీ మీకు పార్ట్ 1 నచ్చుతుంది. ఆల్సో ఏ 2 ఫిల్మ్స్ కంపేర్ చేసినా కూడా మీకు అది వస్తుంది. ఐ వుడ్ సే మ్యాడ్ 2ని మీరు ఫ్రెష్గా అసలు ఏం మైండ్లో పెట్టుకోకుండా ఫ్రెష్గా వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్లో చూస్తే డబుల్ ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. అసలు మ్యాడ్ 1 మర్చిపోయాను నేనైతే బ్యాగేజ్, బట్ క్యారెక్టర్స్ అక్కడ గుర్తున్నారు, లిటరలీ అలా వెళ్ళాను నేను. సో ఐ థింక్ దట్ షుడ్ బీ ది అప్రోచ్. యూ విల్ ఎంజాయ్ మోర్. అంటే మీరు పెట్టిన వాట్ ఎవర్ పైసలు దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలంటే ఈ మైండ్ సెట్లో వెళ్తే బెటర్. కానీ కంప్లీట్ అంతా స్టోరీ ఏం లేకుండా ఓన్లీ మూమెంట్స్ మీద పోదాం మామ అన్నప్పుడు మీ అంటే ఏమనిపించింది? అదేం ప్లాన్ అదేం చెప్పలేదు బ్రో కళ్యాణ్. అదేం హీ జస్ట్ మేడ్ ద ఫిల్మ్. ఓకే, ఫిల్మ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ లైక్ దట్. కానీ లిటరల్గా చూస్తూ ఉంటే ప్రేక్షకులందరూ అలా నవ్వుతూ ఉండి మనం కూడా నవ్వుతూ ఉంటే దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ వైబ్. డిఫరెంట్. అది లైఫ్లో ఎక్కువసారి జరగదు. నేను అదే అన్న, బయటకు వచ్చి కూడా అందరితో మాడుతున్నప్పుడు ఇది వాట్ ఎవర్ ఇవాళ ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ఇది చాలా రేర్గా జరుగుతుంది. అండ్ ఐఎమ్ లక్కీ ఆర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ లక్కీ ఇది మనకి జరిగిందని. జనరలీ ఇట్స్ వెరీ రేర్. సో ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ అండ్ లక్కీ టు హ్యావ్ ద లవ్, ఆడియన్స్ లవ్, మళ్ళీ గాడ్స్ లవ్, వాట్ ఇవన్నీ కలిసి వస్తేనే అన్నీ అయితే బేసికలీ. ఓకే, అంటే ఇంతకు మ్యాడ్ 2లో మీకు బాగా నచ్చిన సీన్? నాకు అంటే నేను లిటరలీ లైఫ్లో చైర్ మీద నుంచి పడిపోయి నవ్వుతారు అనేది విన్నా కానీ నేను ఆల్మోస్ట్ పడ్డా ఈ సీన్కి. అంత నవ్వొచ్చు ముందుకు వెళ్ళిపోయా, ఇది జారిపోయా అంత. ఇంతకు ఏ సీనో? మన సునీల్ గారు వీళ్ళకి కాల్ చేసి వార్నింగ్ ఇస్తుంటాడు, నీ ఛాతీని చించి అన్నప్పుడు వీళ్ళు హలో 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 అని అసలు ఆ ఎపిసోడ్ మొత్తం నవ్విన. అసలు మళ్ళీ లాస్ట్కి నూడిల్స్ అన్న ఒక నూడిల్స్ అంటారు రామ్డెత్ రెడ్లు అంటే మళ్ళీ వీడు సంగీత్ ఉండి ఓ వార్నింగ్ అన్న వార్నింగ్ అయితే వాయిస్ నోట్ పెట్టే అన్న. సో దట్ వాజ్ నా ఫేవరెట్ ఇప్పటికి. ఓకే, అంటే ప్రజెంట్ అయితే ప్రేక్షకుల అభిరుచులు అనేది కూడా కంప్లీట్గా మారిపోతూ ఉంది. ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చుతున్నారో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చట్లేదు అనేది ఒక చిన్న డైలమోలో అనేది కూడా ఉంది. అయితే కంటెంట్తో ఉన్నది ఇచ్చామంటే ద పీపుల్ ఆర్ ఆల్సో లైకింగ్. సో అది కూడా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నది ఇవ్వడం అనేది ఇట్ వాస్ అ డిఫికల్ట్ టాస్క్. వెరీ డిఫికల్ట్. మీరు అది ఎలా క్యాచ్ చేశారు? మేమంటే మోర్ దెన్ మీ మ్యాడ్ స్క్వేర్ అంటే కంప్లీట్ కళ్యాణ్ బేబీ అనమాట ఇది. కళ్యాణ్ జనరలీ చాలా ఇప్పుడు కళ్యాణ్తో పాటు మనం ఉంటే ఆ 2-3 అవర్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. జనరలీ మన న్యాచురల్ పర్సనాలిటీ అది, హ్యూమరే న్యాచురల్ పర్సనాలిటీ. అసలు హ్యూమర్ తప్పితే ఇంకేం ఉండదు. సో కళ్యాణ్ పర్సనాలిటీ మ్యాడ్ అంతది అలా వచ్చిందంటే యాక్చువల్లీ చాలా కష్టం బ్రో. ఎందుకంటే ఈవెన్ ఐ హావ్ రిటన్ 1 ఫిల్మ్, జస్ట్ స్టార్టెడ్ అవుట్ రైటింగ్, అది కూడా అంటే నా కెరియర్ కూడా. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ కామెడీ రాయడం ఎంత కష్టం అంటే అసలు మీరు వాళ్ళందరికి రాదు. ఇట్ హ్యాస్ టు ఈదర్ కమ్ న్యాచురలీ, మోస్ట్లీ న్యాచురలీ రావాలి అది. రైట్, అదే అంటే మీ లోపల ఉండాలి ఆ కామెడీ ఉంటేనే, ఆ సెన్స్ ఉంటేనే, ఆ సెన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు ఓన్లీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఓన్లీ ద మ్యాడ్ స్క్వేర్, ఈ టిల్లు స్క్వేర్ కూడా దానిలో రైటింగ్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మోర్ ఆఫ్ డైలాగ్స్ అది కమర్షియల్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్. దట్ వాస్ ఇంకా వేరే లెవెల్ వచ్చేస్తుంది. దానికి కూడా రైటింగ్ లో ఉండి ఆ కామిక్ టైమింగ్ పట్టుకొని ప్రేక్షకులకు నచ్చేలా చూపించడం అంటే కరెక్ట్. సో దట్స్ వై మాస్కింగ్. కరెక్ట్. అంటే నేను కాలేజ్ నుంచి ఇప్పుడు ఇంజనీరింగ్ అది చెప్పినా కదా, మేము ఎక్కువ ఏం పోలే అని బయటనే కూర్చుంటుంటే ఉంటాయి కదా, ఈ కూర్చొని జోకులు వేసుకోవడము ఇవన్నీ చేసుకోవడం నుంచి స్టార్ట్ అయింది అంతా. సో జనరలీ డైలాగ్స్ 1-liners అయినా పంచెస్ అయినా ఇవన్నీ ఆల్రెడీ అలవాటు గ్రూప్లో కూర్చొని వేసుకోవడము. సో అండ్ ఆల్సో కామెడీ ఐ థింక్ రాయాలంటే ఇట్స్ అబౌట్ మనం లైఫ్ని ఇలా చూస్తున్నాము, ఆ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది కామెడీ రైటింగ్. ఇప్పుడు కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక చాలా సీరియస్ సిచ్యువేషన్ కామెడీ చేస్తారు. ఇప్పుడు అదే ఒక వార్నింగ్ని అసలు అలా చేయడం అనేది క్రేజీ అసలు. రైట్. సో అది కళ్యాణ్ స్టైల్ అది. సో అలా. ఓకే, మరి ఇంతకు అల్లరి నరేష్ గారితో మూవీ ఎంతవరకు వచ్చింది బ్రో? అల్లరి నరేష్ గారి మూవీలో కూడా కేమియోనే అది. ఏదో అన్ని కేమియోలు అవుతున్నాయి, బట్ ఇప్పుడు నెక్స్ట్ మన ఫంకీలో ఫుల్ లెంత్ రోల్. ఓకే, అది విశ్వక్ది చాలా బాగా వస్తుంది సినిమా. అయిపోయిందా మీ పార్ట్? ఇంకా ఉంది. ఇంకా ఉంది. ఇది అల్లరి నరేష్ గారితో కూడా అది ఇట్స్ ఏ కామిక్ మూవీ ఆర్ ఎలా? అది కామెడీ అంటే ఒకలాంటి డార్క్ కామెడీ ప్లస్ థ్రిల్లర్ యాంగిల్ ఉంటుంది. వెరీ వెరీ ఫ్రెష్ అది. దాన్ని ఇది ఆ సినిమా అని చెప్పలేము మనము. ఐ థింక్ వెన్ దిల్ అనౌన్స్
యూల్ అండర్స్టాండ్ ఏంటి సినిమా. బట్ అల్లరి నరేష్ గారు నేను చూసాను కొంచెం ఫుటేజ్ చూపించాడు డైరెక్టర్ మెహర్ అని. చాలా ఫ్రెష్ ప్రెజెంటేషన్ అల్లరి నరేష్ గారిది. మీరు లైఫ్లో ఇంకా చూడలేదు అలా అతన్ని. జనరేషన్ కి మనకు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి యాక్టర్ అంటే అంత వర్సటైల్ యాక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది అల్లరి నరేష్. అవును. సో అట్లాంటి యాక్టర్ దగ్గర నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇంకా ఉంటుంది. కరెక్ట్. అట్లాంటిది రావట్లేదే అనిపిస్తుంది. బట్ ఈ మూవీ తీర్చేస్తా అంటారా? యా డెఫినెట్లీ ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇలా నవ్వుతారు కూడా. అండ్ యుల్ సీ అన్ అదర్ డైమెన్షన్ ఆల్సో. ఓకే. అది కూడా సితారండి. ఓ యా. ఏంటి బ్రో బాగా కలిసి వచ్చేసినట్టుంది సితారా. ఇంకా మా ఇల్లే ఇంకా హోమ్ మ్యానర్ బ్రో అంటే ఇల్లు. ఓకే. అంటే వి యాక్చువల్లీ జెన్యున్లీ ఆల్సో బికమ్ లైక్ దట్. వంశన్ అయినా చిన్నబాబు గారైనా వాళ్ళందరైనా మాకు లిటిల్ మెంటార్స్ లాగా అనమాట లైఫ్లో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్స్ ఐ హావ్ వర్క్డ్ విత్. మీ హోమ్ ప్రొడక్షన్ లాంటిది కాబట్టి. నాగవంశీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అందరి మీద కూడా కొంచెం గట్టిగా అరవడం గిరవడము చూసేటప్పటికి ఎలా అనిపించింది మీకు? నాకు అంటే అరవడము ఇదంతా అది పక్కన పెడితే వంశన్న చెప్పే పాయింట్ డెఫినెట్లీ వ్యాలిడ్ అనిపించింది నాకు. అండ్ ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ ఇట్. అండ్ ఎందుకంటే నేను పర్సనలీ అది ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మూవీ రిలీజ్ అప్పుడు నేను ఫంకీ షూట్లో ఉన్నా. ఓకే. సో టెన్షన్. ఎందుకంటే అసలు అదొక టైప్ ఆఫ్ టెన్షన్, అది బయటికి చూపించుకోలేము. ఇంకా రివ్యూస్ వస్తున్నాయి, చదువుతున్నాను. సెకండ్ హాఫ్ ఏదో ఇది ఉందని రాశారు. అంటే ఓవరాల్గా బాగుంది, సెకండ్ హాఫ్లో ఏదో ఉంది అన్నప్పుడు నాకు ఏమైందని మన ఏడీఎస్ కాల్ చేసిన. అయితే అంటే ప్రణయ్ అని మన రైటర్ కూడా కో రైటర్ దీనికి. ఓకే. ప్రణయ్ చాలా